గడిచిన కాలమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ రీతిగా మంచి ఆరోగ్యం దయచేసి దేవుడిని ఆరాధించిన కృపను దేవుడు దయచేసినందుకు దేవునికి మనమందరం ఒకసారి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మోకరించుకునే వారు మోకరించినట్లయితే కొద్ది సమయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎవరికి వాళ్ళ హృదయంలో దేవుడు మనకి ఆయన యొక్క కృపను అనుగ్రహించేలాగన, ఆయన సన్నిధిలో సంతోషంతో మన హృదయం నిండేలాగన, ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నడిపించేలాగన దయచేసి అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమపడదాం. అత్యున్నత సింహాసనపై ఆశీర్వైన దేవానికి స్తోత్రములైనా, సర్వోన్నతుడానికి స్తోత్రాలైనా, సర్వాధికారికి స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. నీతి సూర్యుడానికి స్తోత్రములైనా, నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. అద్భుతాలు ఆశ్చర్యలు చేసే దేవానికే స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. నిన్న నేడు ఏకరీతికున్నవాడా, ఇదిగో తండ్రి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మీరు మాతో ఉండినైనా దేవా, నువ్వు మమ్మల్ందరినీ సమకూర్చి ఈ రీతిగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది ఉన్నారు తండ్రి, ఎవరికి లేని బాధ్యతలు మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన దేవా, మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలైనా, శక్తివంతుడాన్ని శక్తితో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలైనా, అద్భుతాలు చేసే దేవా మాలో ఉండి నువ్వు అద్భుతాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలైనా, మమ్మల్ని అందరినీ కూడా తండ్రినైనా బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చినావు తండ్రి. నీ ఆత్మతో నింపుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చినావు తండ్రి. నిన్న నేడు ఏకరీతికున్నవాడా, మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు ఈ స్తోత్రాలైనా, ఇచ్చున్నత సింహాసనపు ఆశ్రయమైన దేవా, ఇదిగో తండ్రి దేవా, మీ యొక్క ఆకాశం నుండినైనా మా కనుదృష్టించినందుకు నీకు స్తోత్రాలు దేవా. మట్టివారమైన మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలైనా దేవా. శక్తివంతుడానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం దేవా. నీ కృపను బట్టినైనా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలైనా, ఏర్పాటు చేసి నీ బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇచ్చిన వాయిద్యాన్ని బట్టి నీకు స్తోత్రాలైనా, ఇచ్చిన క్వైటీని బట్టి నీకు స్తోత్రాలైనా, ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. మీరే సమకూర్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దేవా, నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతోనైనా నీ పని చేయడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన దేవా. ఇదిగో ఇక రానున్న బిడ్డలు కూడా మీరు తోడుకు రమ్మని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యకరమైన రీతిలో మమ్మల్ని ఇంకొక తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఇజ్రాయేల్ పట్ల ఏ రీతిగా అయితే తండ్రి నువ్వు నడిపించావో తండ్రి, మీరు కూడా మాపైనైనా నీ జాలి, నీ కనికరం, నీ కటాక్షం మాపై చూపి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నానైనా. సమస్త కార్యాలు మీరు తోడుని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. సర్వశక్తి మందిరా, ఇదిగో తండ్రి నైనా దేవా, వట్టి వారమైన మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో నీ కృపా వాక్యాలతో నింపినందుకు నీకు స్తోత్రాలైనా, నీ జీవంతో నింపినందుకు నీకు స్తోత్రాలైనా, ఇచ్చిన ఊపిరిని బట్టి నీకు స్తోత్రాలైనా, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలైనా, ఇచ్చిన తండ్రి నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలైనా, ఆరాధించుకునేనైనా ఆనందం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా. నిన్న నేడు ఏకరీతికున్నవాడు ఇక ముందు మాతో ఉండి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా తండ్రినైనా. ఇదిగో తండ్రినైనా దేవా, ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మతో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలైనా, పూర్ణ హృదయంతో పూర్ణ అభిషేకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన, ప్రతి హృదయాన్ని అభిషేకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన తండ్రి. దినదినము మాతో ఉంటున్న దేవా, ఇక ముందు కూడా మాతో ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, సమస్త కార్యాల్లో తోడే నువ్వు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు వర్మ చిన్న ప్రార్థన చేస్తాడు, అలాగే తమ్ముడు విజయ్ కూడా చిన్న ప్రార్థన చేస్తారు. చేద్దాం, నిలబడి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీగా ఉందాం. చిన్న చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరలోక మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాలం ముందు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలయ్యా తండ్రి. ప్రభా, ఇటు రీతిగా ప్రభా మేము ప్రేయర్ స్టార్ట్ చేస్తుండగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మాకు సహాయం దయచే తండ్రి. ప్రభా, ఇంకా ఎవరైతే రావాలని ఆశతో ఉన్నారో వాళ్ళని తొందరగా రప్పించి ప్రభా, మాతో పాటు ప్రభా మీ పరిశుద్ధాత్మని ప్రభా మేము పొందుకుంటే భాగ్యం మాకు దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, కోయిల్లో ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి, మంచి స్వరాలు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, వాక్యం ఏ బిడ్డ అయితే చెప్తున్నారో వాళ్ళని ప్రభా మీరు అభిషేకించుకోండి ప్రభా. యేసునైనా తండ్రి, మేము అది విని విడిచిపెట్టి వాళ్ళకి కాకుండా అటు విధంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా, ఈ ప్రార్థనలు అంతా మీరే పరిశుద్ధాత్మతో ప్రభా మా మీద కుమ్మరించి మమ్మల్ని నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాం పరమ.
సకల ఆశీర్వాదము కారణభూతుడైన మా పరమ తండ్రి మీకు వదనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన శుక్రవారం దినం నుంచి తండ్రి నేను మీ రెక్కల కింద మనం భద్రపరిచి తండ్రి ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా రాకపోకలను మా ఉద్యోగాల నిమిత్తంలోనూ మా చేయి పనులు అన్నింటిలోనూ మాకు సహాయం చేసి మాకు మంచి ఆరోగ్యాలు దయచేసి తండ్రి నేను ఆరాధించడానికి ఇక్కడ మమ్మల్ని జతపరిచినందుకు నీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రోజు ఏదో ఒక దేశంలో తండ్రి నా ప్రపంచంలో తండ్రి సెకండ్ వేవ్ కరోనా వైరస్ వస్తుంది తండ్రి అనేక మంది అనారోగ్య బాగుతున్నారు తండ్రి. మాకు ఇంకాను మంచి ఆరోగ్యం దయచేసినందుకు మమ్మల్ని ఇక్కడ నిన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పరచినందుకు నీకు ఎన్నో స్తోత్రం. ఆయా తండ్రి ఆరాధన గొప్పగా జరిగేలా సహాయం చేయండి. ఆయా తండ్రి యొక్క పాటలు పాడుతున్న తండ్రి దేవదూతలు మా మధ్య గురించి తండ్రి నాట్యమాడేలా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ పరిశుద్ధాత్మ తండ్రి కుమ్మరించమని పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపి తండ్రి ఇక్కడి నుంచి పంపించమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో వెళ్ళిన ప్రతి ఒక్కరు తండ్రి నేను అనేక మందికి తండ్రి నేను వాక్య పరిచయం చేయాలని సహాయం చేయమని కోరుకున్నాను తండ్రి. ఎత్తబడే వాక్యంలో మీరున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యంలో తండ్రి ఆ యొక్క మా యొక్క మనోనేతలు తెలిసేలాగా ఆ యొక్క వాక్యాన్ని ఇవ్వకూడదని చేయమని అడుగుతున్నాను తండ్రి. దాన్ని బట్టి తండ్రి విని మేము దాన్ని బట్టి గైకొని తండ్రి దాన్ని బట్టి నడుచుకునేలాగా సహాయం చేయమని కోరుకున్నాను తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుని మధ్య ఒక్కరందరికీ తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయమని కోరుకుంటున్నాను. ఈ ఆరాధనంతా మీరే సహాయం చేసి కృప చూపులను కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పొందినాము అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్తామండి. ఆ దేవుడు మనలందరినీ గద్దించిన వారమంతా కాచి కాపాడి ఇటు రీతిగా ఆయన సన్నిధిలో మనమందరం మరొకసారి కలుసుకొని ఆయన నామాన్ని స్తుతించి ఆయన కనపరిచే గొప్ప కొట్టుచేందుకు మనందరం కూడా ఆయనకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమేమో. ఈ సమయంలో ఆ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం ఆయన కనపరచడం ద్వారా సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడే ఈ ఆరాధన మహిమకరంగా జరిగించలాగిన సహోదరి జీవిత గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. దేవుని నామానికి వందనాలండి. ప్రార్థించిన ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను బ్రదర్ గారికి. దేవా స్తోత్రం నాయన స్తోత్రం 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 తండ్రి ప్రభా స్తుతి నాయన స్తుతి 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 ప్రభా దేవా నాయన నీకు వందనాలు తండ్రి ప్రభా. గడిచిన కాలం అంతా కూడా ప్రభా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మీ చదువులాక చెప్పి భద్రపరుచుకుని ఈ రీతిగా నాయన ఈ యొక్క దినమనైనా మా జీవితాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రమనయ్యా వందనాలయ్యా స్తోత్రమనయ్యా. అయ్యా నాయన తండ్రి నీ సన్నిధానములనైనా మేము ఒక గడుపుడు కంటే 1000 దినములు శ్రేష్టమన్నాం తండ్రి ప్రభా దేవా. మేము నమ్ముచున్నామయ్యా నమ్ముడు వాడి నాయన సమస్తము సాధ్యమన్నావు తండ్రి ప్రభా. అటు ధన్యత మా అందరికీ దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. అయ్యా హెలోయ సంఘాన్ని దీవించి ఆస్వాదించండి అయ్యా ప్రభా. సంఘం కాదు నాయన మీ కుటుంబం నాయన తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన తండ్రి. ఏ బిడ్డైతే నాయన బలహీనత ఉందో బలపరచండి నాయన తండ్రి ప్రభా. గాఢాంధకారములోంచి లోయలోంచి ప్రతి బిడ్డని నాయన ఏ ఇరుకులు ఇబ్బందులు ఉందో లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ క్షమ్యం నాయన ఈ క్షణమే నీకు నాయన నీ చేతికి అందిస్తున్నాం తండ్రి ప్రభా. నీ స్తోత్రము నాయన. అయా నీకు వందనాలు ప్రభా నాయన. పాటల ద్వారాగా తండ్రి ప్రభా వాక్యము ద్వారాగా నాయన నీ ఘనమైన నామం మా ద్వారాగా గణపరచుకోమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. స్తోత్రములు ప్రభా. అయా ప్రభా నాయన నీకు వందనాలు తండ్రి. అయా నీ సజీవుల రక్కల చోటున నాయన తండ్రి ఇచ్చిన నీ ధన్యతను పట్టి నీకు స్తోత్రములయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా నువ్వు లేదు మేము లేమయ్యా తండ్రి ప్రభా. నీవు బ్రతకమంటే బ్రతుకుచున్నావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములైనా స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా మా దేశాన్ని నాయన మా రాష్ట్రాన్ని కాచి కాపాడండి అయ్యా. అయా అనేక మంది బిడ్డలు త్రట్టెలు నాయన తండ్రి. ఎంతో మంది పడకల మీద ఉన్నారు నాయన. లేవనెత్తు నాయన లేవనెత్తు తండ్రి. సహాయం చేయి ప్రభా. ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి తప్పించు దేవా. నీకు స్తోత్రం 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 నాయన. నాయన మేము కుటుంబం అంతా నాయన భారము కలిగి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. అనుదినము ప్రతి సెకండ్ ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రభా. ఈ యొక్క ఆరాధన అంతలో ఆదరించేంత వరకు మీరే సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నాయన
మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థన చేసిన సహోదరికి ఆరాధన తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొయ్యలు వారు వచ్చినట్లయితే వారితో కలిసి మనం కూడా దేవుని గణపరచం స్తుతులతోనూ స్తోత్రాలతోనూ మనం ఈ సన్నిధిలో కూర్చొని చక్కగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధన చేద్దాం. పాట షీట్ నుంచి మొదటి పాట పాడుకుందాం అండి. కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలమని పాట పాడుచు దేవుని మనం కనపరుచున్నాం.
జీవించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును. మోక్షమందు నీ ముందు యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. మోక్షమందు నీ ముందు యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. కలవంటిది నీ జీవితం కరు స్వల్పకాలము. యువత అది ఎంతో స్వల్పము. విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా. యువత వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా. యువతి వ్యర్థము చేయకుమా. కలవంతిది నీ జీవితం. ఏ తెగులు నీ గుడారముకు సమీపించిందని పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామానికి పాడదాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమే రానే రాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమే రానే రాదు రానే రాదయ్యా. లా 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 లా. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆరాధపరచుడివే. ఉన్నతమైన దేవుని నీవు దైవమయుడివే. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆరాధపరచుడివే. తెలుసులో నీ గుడారము సమీపించగయా. అపాయమే రానే రాదు రానే రాదయ్యా. తెలుసులో ఇది గుడారము సమీపించగయా. అపాయమే రానే రాదు రానే రాదయ్యా. la 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 la
రానే రానయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నదే. ఆలయం రక్షకుని ఎదురున సిద్ధపడుమో. మన యొక్క నివాసము పరలోకమందున్నదే. ఆలయం రక్షకుని ఎదురున సిద్ధపడుమో. హల్లెలూయా. అందరి చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాటల షీట్ నుంచి 3వ పాట పాడికి దేవుని మహిమపడదాం. మంచిని పంచే దారొకటి, వంచన పెంచే దారొకటి అనే పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపడదాం. మంచిని పంచే దారొకటి, వంచన పెంచే దారొకటి, రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి. సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మంచిని పంచే దారొకటి, వంచన పెంచే దారొకటి, రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి. సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మొదటి దారి పౌరుడు అయినా యేసయ్య ఉన్నాడు. ప్రేమ శాంతి కరుణ జనులకు బోధిస్తుంటాడు. మొదటి దారి పౌరుడు అయినా యేసయ్య ఉన్నాడు. ప్రేమ శాంతి కరుణ జనులకు బోధిస్తుంటాడు. పాపికి రక్షణ తెస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. పాపికి రక్షణ తెస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఇరుకుదారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. పంచి పంచే దారొకటి, వంచన పెంచే దారొకటి, రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి. సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మరి ఒకదారి కాని సాతానుంటాడు. కామక్రోధంలో కరుణను చేస్తుంటాడు. మరి ఒకదారి కాని సాతానుంటాడు. కరుణకు చేస్తుంటాడు. దేవుని ఎదురిస్తుంటాడు, కరుణలో పడబోతాడు. దేవుని ఎదురిస్తుంటాడు, కరుణలో పడబోతాడు.
దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దయచేసి ఎవరికి వారి కళ్ళు మూసుకున్నాం. ప్రియమైన సహోదర సహోదరి, ఆయన నిన్ను గట్టెక్కించాడు ప్రభా, మర్చిపోయావా? అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో, అనేక స్థలాల్లో నీవు అనుకున్నావు, తండ్రి నీవు దీనిలోంచి నన్ను తప్పిస్తే నాయన నేను నిన్నే ఆరాధిస్తాను తండ్రి, పూర్ణ మనసంతా కూడా నిన్నే నింపుకుంటాను నాయన, నాకున్నవన్నీ నీకు ఇస్తానన్నావు. నీకున్నది ఏది దేవుడు అడగట్లేదు సహోదరుడా, కేవలం నీకున్న బలాన్ని, నీకున్న హృదయాన్ని, నీకున్న సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఈ సమయంలో అందరూ కూడా మనకి ఎబినేజర్ వరే ఉండి మనల్ని ఆదుకుంటున్న దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన యెహోవా నిస్సిలో ఉండి ప్రతి విషయంలోనూ విజయాన్ని అనుగ్రహిస్తున్న దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎల్రోయిలా ఉండి మనం చూచుచున్న దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎవరికి వారిని దయచేసి కళ్ళు మూసుకుందాం. కొద్ది సమయం నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆయన ఆత్మతో నింపుకోవడానికి నువ్వు ఆశపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడిని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నాడు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నాడు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. Oh
స్తోత్రం. మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా దేవ తండ్రి ప్రభా, మమ్మల్ని ఇటు రీతిగా సజీవులుగా ఉంచినందుకు వందనాలయ్యా తండ్రి ప్రభా. ఈ ఆరాధనలో అంతా మాకు సహాయం దయచేసినందుకు వందనాలు ప్రభా. మంచి స్వరాలు దయచేసి ప్రభా, ఆరాధన అంతా ప్రభా మీరు మీ పరిశుద్ధాత్మతో నడుపుకున్నందుకు వందనాలయ్యా. స్తోత్రమయ్యా తండ్రి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, వాళ్ళకి ఏ అవసరం కావాలో ప్రతిదీ తీర్చండి ప్రభా. ప్రభా తండ్రి ప్రభా, మమ్మల్ని ఒట్టిగా వదలకండి ప్రభా. యేసయ్యా తండ్రి, మీకు వారసులుగా మమ్మల్ని స్వీకరించి మీరు మీకు పనిచేసే పిల్లగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 వచనం నుండి 80 వచనం వరకు దిండ్ల రమేష్ గారిని వచ్చి చదవలసిందిగా కోరుచున్నాను. 119వ కీర్తన 73వ వచనం నుంచి 80వ వచనం వరకు చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి అలాగే పాస్టర్ గారికి సంఘమంతటికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం చదువుకుందామండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచేయను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వసత్యం గలవాడవై నీవు నన్ను శ్రమపరిచినయు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడుచున్నందుకు వారు సిగ్గుపడుదురు. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమునందురుగాక. నేను సిగ్గుపడుకుంటున్నట్లును నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషము గలవాగును. దేవుడిచ్చిన వాక్యం దీవించాల్సింది. చక్కని రీతిలో వాక్య పఠనం చదివిన సహోదరుడికి ఎవరి తరపున నా ప్రత్యేక వందలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. అందరూ దయచేసి వీటన్నిటి కోసం మీ దైనందిన జీవితంలో ప్రార్థన చేసుకునేటప్పుడు అందరి కోసం ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఎల్రోయి ప్రార్థన మందిరం అభివృద్ధి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అనారోగ్యంగా ఉన్నవారు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దివ్య శ్రీను గారు పెళ్లి రోజు అండి. ఈరోజు అందరూ వారి కుటుంబం కొరకు చక్కని రీతిలో ఆ గృహం ఆశీర్వదించబడేలా ప్రార్థన చేయమని కోరుచున్నాను. అలాగే రాజారత్నం గారు క్వారంటైన్లో ఉన్నారండి. జక్కరీ గారు కూడా, వీరిద్దరూ వయసు నుంచి కొంచెం పెద్దవారు, అందుచేత మీరు తప్పకుండా వీరి కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. అలాగే శ్యామ్ గారి అంటే మా చిన్నమ్మ గారు అండి, రామలక్ష్మి ఆవిడ పేరు, ఖతర్లోని అహ్మద్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేలా ప్రార్థన చేయండి. అలాగే శైలజ గారు గర్భఫలంతో ఉన్నారండి. దేవుడు తగిన సమయమందు చక్కని బహుమానాన్ని వారికి ఇచ్చేలా ప్రార్థన చేయండి. అలాగే గర్భఫలం కావాలని కోరుచున్నారు స్వప్న, ప్రియాంక, సుధా, ఇంద్రమ్మ గారు. దేవుడు వీరిని తగిన సమయమందు జ్ఞాపకం చేసుకుని వీరి గర్భాలు తెరిచేలా మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరుచున్నాను. అలాగే నూతనంగా వచ్చిన సహోదరి దివ్య గారికి, సహోదరుడు రాంబాబు గారికి ఎల్రోయి కుటుంబం తరపున మా హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు ఎల్రోయి అండి. మీరు ఈ విధంగా
ఎల్రోయి ఆరాధనలో చక్కగా పాల్గొని దేవుని స్తుతించాలి మమ్మల్ని అందరూ కోరుచున్నానండి. అలాగే మాస్కులు అందరూ సరిగిన రీతిలో పెట్టుకుని అలాగే ఎల్రోయి ఆరాధనకు సహకరించి మమ్మల్ని అందరూ కోరుతున్నాను. దేవుని చిత్తమైతే దేవుడు అతి త్వరలో ఈ కరోనా వైరస్ నుంచి, పాండమిక్ ఈ టైం నుంచి మనల్ని అందరినీ విడుదల చేసి అలా సంపూర్ణమైన ఆరాధనలు మనం పాల్గొనే కృపను దయచేయండి. అలాగే క్షమించండి, మన సహోదరుడు శంకర్ గారు వాళ్ళ తమ్ముడండి అశోక్ గారు, ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స పొందుతున్నారండి. దేవుడు చక్కని ఆరోగ్యం వెలిగించేలా ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో అసలైన విలువైన సమయానికి మనం వచ్చామండి. మనం ఎదురు చూస్తున్నట్టుగానే దేవుడు ఆయన బిడ్డను మరుగుపరిచి ఆయనే ఈరోజు మనతో మాట్లాడాలని అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మిమ్మల్ని అందరిని కోరుచు ఈ సమయాన్ని సహోదరులు ఏ విషయం గారికి ఇస్తున్నాను. ఈ సమయంలో ఆయన వచ్చి వాక్య పరిచయంలో మనల్ని నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని మనకు దయచేసి ఆయన కృపా మందిరంలో ఆయన సన్నిధిలో మనకేమో దొరుకుతుందంటే ఆయన సన్నిధి కోసం ఆశపడే వారికి ఆయన కృప ధారాళంగా దొరుకుతున్నది. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు ఇంతవరకు కూడా మనతో నడిపించాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనం పాపములను మనం ఒప్పుకొని నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రము. అత్యున్నత సింహాసనవాసుడైన మా కన్న తండ్రి, ఇదిగో దేవా, కొద్ది సమయం మాకు ఇచ్చేవాళ్ళైనా ఈ సమయంలో మట్టి వండినైనా నీ పక్షాన నిలబడ్డాను దేవా. నా జ్ఞానం అయితే ఎందుకు పనికిరాదు తండ్రి. మీరు నీ బిడ్డలతో మాట్లాడనైనా నీ జీవం గల మాటలు, నీ మనోనేత్రాలను వెలిగించే మాటలు, మా హృదయాలకి సరిదిద్దుకునే మాటలు, మా బ్రతుకులు మార్చుకునే మాటలు, మా యొక్క మార్గంలో వెలుగుగా ఉండే మాటలు నీ బిడ్డలకి ఏది అవసరమో అది మాట్లాడి దేవా, కేవలం నీవు మహిమ పొందుకోమని, నన్ను మరుగుపరచమని, విడిచిపెట్టే వారి ప్రకారం కాకుండానైనా విన్న మాటల ప్రకారం మేమందరం జీవించే ధన్యత మాకును దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయం దయచేయనైనా. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచె ఉంచమని అడుగుచున్నానైనా. అపవాది శక్తులను లయపరచండి తండ్రి దేవా. నీ ప్రాంగణం చుట్టూ కూడా తండ్రినైనా దేవా, నీ కృప, నీ యొక్క ప్రసన్నత నీ మందిరంలో వచ్చినైనా ప్రతి హృదయాన్ని తృప్తిపరిచి అద్భుత రీతిలో ఇక్కడి నుంచి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు యోహాను భక్తుడిని, యేసుక్రీస్తుకి రాయబారైనటువంటి యోహాను, ఆ భక్తుడిని నిలవబెట్టుకొని యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపి రాయించాడు. అయితే ఈ యొక్క యోహాను రాసిన పత్రికలు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మనలాంటి మనిషే, కానీ దేవునితో ముడిపడి ఉన్నాడు కాబట్టి, దేవుని సంబంధిగా ఉన్నాడు కాబట్టి, దేవుని కోసం ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి, దేవుని జీవం ఎక్కడుందో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాడు కాబట్టి, దేవుని దగ్గర ఏది జరుగుతున్నా పశ్చాత్తపడి దేవునితోనే నేను ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి, మనలాంటి ఈ లోకంలో జీవించే మనుషులు లాగా కాకుండా ఒక ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఎలా నడిచాడో అదే రీతిగా నేను నడవాలి, ఆ అభిషేకం నాకు కావాలి, ఆ దర్శనాలు నేను చూడాలని ఆశపడుతూ ఆ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఒక జీవం కోసం మనకి తెలియజేస్తూ ఉంటాడు. అంటే జీవానికి వ్యతిరేకం ఏంటంటే మరణమే. అయితే వెలుగు కోసం మనకి ప్రత్యక్షతగా చెప్తూ ఉంటాడు. వెలుగుకి వ్యతిరేకం ఏంటంటే చీకటే. అదే రీతిగా ప్రేమ కోసం ప్రాధేయపడుతూ మనుషులు ప్రేమ ఎలా ఉంటుంది, హృదయములు ఎలా భద్రపరచుకోవాలి, పక్క వారిని ఎలా ప్రేమించాలని చెప్తూ ఉంటాడు. అయితే ప్రేమకు వ్యతిరేకం ఏంటంటే ద్వేషమే. అయితే
ఈయన చాలా బాగా గమనించాడు, మనుషులందరినీ చూస్తూ ఉన్నాడు. దేవుడు కూడా మనుషులను పరీక్షించి ఆయన ఒక పత్రిక యోహాను ద్వారా మనకి పత్రికను అందించాడు. అయితే ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మనం గమనించుకునేది ఏంటంటే, ఒక అవసరత ఉందని భక్తుడు గుర్తెరిగాడు. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో కూడా ఏదన్నా మనం ఒక ప్రాంతంలోకి వెళ్ళినా, ఒక సంఘంలోకి వెళ్ళినా, ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినా, ఒక ప్రదేశానికి వెళ్ళినా, ఒక నలుగురు సహోదరుల మధ్యకి వెళ్తే కనుక నీ ఆలోచన ఎలాగుండాలో భక్తుడు తెలియజేస్తున్నాడు. అవసరం ఏది ఉంది అన్నది నువ్వు తెలుసుకోవాలి. అక్కడ అవసరతను గుర్తెరిగాడు. ఈ లోకములో మన జీవితాల్లో అనేకమైన అవసరతలు ఉంటాయి. ఆ అవసరతలు మనం ఎలా అడుగుతామంటే, ఒక పిల్లవాడు ఉంటే తండ్రిని అంటాడు, నాన్న నాకు ధనం అవసరం అంటాడు. ఎందుకు నీకు అవసరం అంటే కనుక నేను బొమ్మలు కొనుక్కోవాలనో, పిక్నిక్కి వెళ్ళాలనో, సినిమాకి వెళ్ళాలనో, షికారికి వెళ్ళాలనో ఏదో ఒకటి చెప్తాడు. అలాగే ఈ లోకంలో ఇక్కడ కూర్చున్న సహోదరులు అందరూ కూడా ఒకరి అవసరాలు ఒకరిని అడిగి ఆ అవసరత పొందుకునే అర్హత ఉంది, హక్కు ఉంది. వారితో ఉండే స్నేహాన్ని బట్టి అవసరతను మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే బాగా ప్రేమించే వ్యక్తి ఉంటే కనుక అతను ఏ మూలలో ఉన్నా కానీ మనవడు ఉంటే కనుక ఒక ముక్క ఎక్కువ వేస్తాడని సామెత ఉంటుంది. అలాగా భోజనం దగ్గర మనవడు ఉంటే కనుక ఏదో ఒక ఏ మూలలో కూర్చున్నా నీకు ఒక ముక్క ఎక్కువ పడుతుందనే ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం నీలో ఉంటుంది. అలాగే ఇతని అవసరత ఎందుకు చూస్తున్నాడంటే కనుక జనులను ప్రేమిస్తున్నాడు పరలోకపు తండ్రి. యోహానును ఏర్పాటు చేశాడు, నువ్వు కూడా జనులను ప్రేమించు. జనులను చూస్తున్నాడు కాబట్టి, ఒక ప్రత్యేకత పెట్టాడు కాబట్టి యోహాను ఏంటంటే అవసరత కోసం చూస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో అవసరత తీర్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏదో ఒక రీతిలో, ఒక వ్యక్తి కాబట్టి ఇంకొక వ్యక్తి, ఇంకొక దేశంలో కాబట్టి ఇంకో దేశంలో, లేదంటే ఒక ఉద్యోగంలో కాబట్టి ఇంకో ఉద్యోగంలో ఏదో రీతిలో మనకి అవసరత తీరుస్తాడు దేవుడు కన్న తండ్రి. అయితే ఈ అవసరత ఈ లోకంలో తీర్చే అవసరత కాదు యోహాను చెప్తున్నది. యోహాను చెప్తున్నది ఏమంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు, సాక్షాత్తు రక్షకుడు, అభిషక్తుడు. ఆయన ఏమి చూస్తున్నాడు అంటే కనుక మీలో ఒక అవసరత ఉంది. అదేంటి అంటే కనుక మీలో పాపాలు ఉన్నాయి. ఈ లోకమే పాపంతో నిండిపోయింది. ఈ పాపాన్ని కడిగి వేయటానికి, ఈ పాపాన్ని బాపి మాపడానికి, ఈ పాపం కనిపించకుండా చేయటానికి మీలో ఉన్న పాపాన్ని ఎవరు ఒప్పుకోవాలంటే కనుక పక్కవారు ఒప్పుకుంటే పాపం పోదు. నీ కుటుంబంలో నీ తల్లి వచ్చి ఒప్పుకుంటే పాపం పోదు. దైవ సేవకుడు ఈయన పాపం తీసేయనంటే పాపం పోదు. ఏ అవసరత అయినా ఒక వ్యక్తి కానీ, ఒక సేవకుడు కానీ, ఒక నాయకుడు కానీ, ఒక అధిపతి కానీ, ఒక కుటుంబంలో కానీ ఎవరైనా ఒక అవసరత తీర్చొచ్చు. కానీ ఈ అవసరతను తీసివేసేది కానీ నీకు తీర్చేది కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. చేతులు చెప్పలు కూడా దేవుని మహిమ. హల్లెలూయా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడ అవసరత ఉంది. ఆ అవసరత ఏంటి అంటే కనుక మీలో, మనలో, నాలో పాపాలు ఒప్పుకోవాలి. ఇదే అవసరత. ఈ అవసరతను తీసివేసేది ఎవరు అంటే కనుక నమ్మదగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఉన్నాడు. అయితే ఈ లోకంలో నమ్మదగిన వారు చాలా మంది ఉంటారు, నీతిమంతులు చాలా తక్కువ మంది ఉంటారు. అదే నీతిగా జీవిస్తుంటే కనుక నమ్మదగిన వాడిగా నువ్వు జీవించగలదు అని బైబిల్ సెలవిస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మదగిన వాడు యేసుక్రీస్తు, నీతిమంతుడు యేసుక్రీస్తే. ఈయనకి ఏ అర్హత ఉందంటే కనుక ఆయనకి పాపాల్ని క్షమించే అర్హత ఈ లోకంలో ఎవరికి లేదు. ఒక అవసరతను తీర్చే అవసరత ఈ లోకంలో ఎవరైనా తీర్చగలరు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ నమ్మదగిన వాడు ఏమంటున్నాడంటే కనుక మన జీవితాల్లో మనం చూసుకుంటేనే ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం క్షమించండి అని అడగవచ్చు, లేదంటే ఒక వ్యక్తిని మనం క్షమించవచ్చు. కానీ నమ్మదగిన వాడు మాత్రం ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి నేను ఒకరికి ఏదన్నా కానీ జీవితంలో రుణపడి ఉన్నాననుకో, ఒక వ్యక్తికి రుణపడి ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తి మాట వినకుండా ఉంటే కనుక ఆ వ్యక్తి ఎన్నడూ కూడా క్షమించడి లోకంలో. అయితే దేవునికి మనమందరము కూడా రుణపడి ఉన్నాం. దేవుడు సృజించిన సృష్టిలో సమస్తాన్ని కూడా ఉచితంగా ఇచ్చాడు. ఇదిగో ఒక విషయంలో మనం జ్ఞాపం చేసుకుంటే, మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించేస్తున్నాం అని శిష్యులతో చెప్పమంటాడు. అలాగే మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి అడుగుతున్నాడు, నీకు రుణపడి ఉన్న వారిని నువ్వు క్షమిస్తే కనుక
దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎవరంటే నమ్మదగిన వాడు, అదే రీతిగా నీతిమంతుడు. ఈ క్షమించేది మనం చూసుకుంటే కనుక దేవుడికి మనం ఎంతో రుణపడి ఉన్నామో ఆరాధన చేస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. అనేక మంది అయ్యా నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలదో నాయనని ఏడుస్తూ ఉంటాం, దుఃఖముతో ఆయన ప్రార్థిస్తూ ఉంటాం. ఏమిచ్చినా నువ్వు రుణం తీర్చుకోలేని ఆయన, నా కుమారుని నువ్వు కాపాడావు, నువ్వు నా కుమారుణ్ణి లేవనెత్తావు, నా కుమారుడికి మంచి ఆరోగ్యం ఇచ్చావు అని నీ రుణం తీర్చుకోవాలని దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనకు రుణపడి ఉన్న వారిని ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే రుణపడి మనకున్నారో వారిని క్షమించే గుణం మన జీవితాల్లో కావాలంటే కనుక ఎవ్వరు కూడా ఈ లోకంలో నమ్మదగిన వారు లేరు. కానీ మనమందరము మనుషులు అనే వారు నమ్మకస్తులుగా ఉన్నారు. కానీ అయితే దేవుడు మాత్రం నమ్మదగిన వారిగా ఉన్నాడు. అపనమ్మకస్తులుగా మనుషులు ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మా రుణపడి ఉన్న వారిని అంటే ఎన్నో విషయాల్లో నువ్వు అనేక మందికి ఆహారం పెట్టి ఉండొచ్చు, వస్త్రం ఇచ్చి ఉండొచ్చు, ధనం ఇచ్చి ఉండొచ్చు, నీకున్న ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, నీకున్నటువంటి కారు ఇచ్చి ఉండొచ్చు. అన్ని అతను వాడుకున్నప్పుడు కూడా అతను నీకు రుణపడి ఉన్నాడనే ఒక నీలో దృఢమైనటువంటి సంకల్పం ఉంచుకొని ఆ వ్యక్తి ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే క్షమించే గుణం మనలో రాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడికి రుణం మనం తీర్చుకోలేము. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? నమ్మదగిన వాడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేస్తున్నా నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తే కనుక ప్రతిదీ కూడా నీతిమంతుడిగా తీర్చి నిన్ను దిద్దేస్తానన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనం ఒక్కరూ రుణపడి ఉన్నవారు మన దగ్గరికి వస్తే కనుక వారిని ఎలాగ అనగదొరుకుదామా, ఎలాగ వాళ్ళని అవినీతిమంతులుగా చేద్దామా, అపనిందలు ఎలా చేద్దామా, వారిని ఎలా త్రోసిపుచ్చేద్దామా అని మన హృదయంలో ఉన్న దుష్టుడు అపవాది మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మాకు రుణపడ్డ వారిని ప్రతి ఒక్కరు కూడా మేము క్షమించేస్తున్నాం. కాబట్టి శిష్యులు అడుగుతూ ఉంటారు దేవుడిని, మా రుణాలు, మా యొక్క పాపాలు కూడా క్షమించే దేవంటాడు. అంటే క్షమించే యొక్క లక్షణం ఎవరికి ఉందంటే కనుక నిన్ను పిలిచిన దేవుడికి మాత్రమే ఉంది. అందుకని ఒక భక్తుడు అంటాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను విడువడు నా యేసయ్యా, ఏనాడు నన్ను మరువడు, ఎన్నడు నన్ను విడువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. అందరూ యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. మన జీవితంలో కనుక ఆయన ఉంటే చాలు మన జీవితం. నమ్మదగిన వాడిని నువ్వు నమ్ముకుంటే కనుక ఆయన మనుషులందరూ వెలువేయచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నీతిమంతుడిగా తీర్చి, నిన్ను హెచ్చించి, నిన్ను ఉన్నత స్థానంలోకి లేవనెత్తి, నీ పాపాలన్నింటిలో కూడా క్షమించి నిన్ను నా ఉపదేశాన్ని అందించే బిడ్డగా నువ్వు నమ్ముకొని నన్ను అడిగావంటే కనుక నీకేది కావాలో నేను దయచేస్తాను. ఎవ్వరూ తీర్చలేనటువంటి అవసరతనే, ఎవరో బాబిమాపలేనటువంటి క్షమాపణని నేను నీకు ఇస్తా ఉన్నాను. ఇచ్చిన దేవుణ్ణి నేను ఏమంటున్నానంటే, నీవు నన్ను నమ్మాలి. నమ్మిదగిన దేవుడు నువ్వు నమ్మితే కనుక నీకు ఏది వస్తున్నా కానీ నీవు నా చెంతకు రా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో భక్తుడు అంటూ ఉంటాడు మోషే, ఇదిగో ఆకాశవాసులారా, వడగండ్లలారా, ఇదిగో భూగోళమా వినండి, ఆలకించండి అని ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయంలో భక్తుడు సెలవిస్తూ ఉంటాడు. ఏమంటున్నాడంటే అక్కడ, ఇదిగో భూగోళమా, ఇదిగో ఆకాశమా, ఇదిగో నా మాట విను, ఆలకించు. ఎలా ఉందో తెలుసా నా ఉపదేశము? వానలాగా, మంచు బొట్టులాగా ఉన్నది. అదే రీతిగా లేత గడ్డి మీద పడతా ఉంటాం చూసా చినుకు, ఆ రీతిగా నా ఉపదేశం ఉన్నది. అంత మాత్రమే కాదు, మొక్కల మీద కురిసే జల్లులాగా ఉన్నది. అంతే మాత్రమే కాదు, నేనేమంటానంటే కనుక యెహోవా నామాన్ని మనం ప్రకటిస్తా ఉన్నాం. ప్రకటిస్తూ ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క లక్షణాల్ని, ఆయన సద్గుణాల్ని నేను ప్రకటిస్తున్నప్పుడు
దేవుని ఉపదేశం ఎంత అలాగుంటుందంటే ఏదో నీకు హృదయంలో చల్లదనాన్ని ఇవ్వాలి, హృదయంలో నీకు నెమ్మదినివ్వాలి, హృదయంలో నీకు శాంతినివ్వాలి, హృదయంలో నీకు ప్రసన్నతనివ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలను చదివిస్తున్నాడు. అందుకనే దేవుడు ఎలాగా నమ్మదగినగా ఉన్నాడంటే ఆయన ఆధారముగా ఉన్నాడు మనల్ని. మనం అనేక విషయాల్లో సహోదరులు కానీ స్నేహితులు కానీ ఎలా వస్తుంటారంటే నేను నీకు ఆధారంగా ఉంటాను కదా, నీకు కుడుపుజంగా ఉంటాను కదా, నేను నీకు తోడుగా ఉంటాను కదా, నీకు నీడగా ఉంటాను కదా, నువ్వు నడు ముందుకి అని నేనే ఆధారంగా ఉన్నానని నలుగురు ఐదుని వెనకేసుకుని మనం వీళ్ళే ఆధారం అనికిని, కుటుంబమే ఆధారం అనికిని, భార్య ఆధారం అనికిని మనం ముందుకు వెళ్తా ఉంటాం. అయితే తోడు అంటే మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు వాళ్ళు తోడుగా ఉన్న వాళ్ళు విడిచి వెళ్ళిపోతుంటారు. ఏదన్నా మండు ఎండ వచ్చినప్పుడు ఆ నీడగా ఉన్న వాళ్ళు కూడా విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదన్నా పులి లాంటిది, సింహం లాంటిది, గర్జన లాంటిది మనకి ఎదురొచ్చి ఉప్పిన వచ్చినప్పుడు ఆ ఆధారంగా ఉన్న వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రియమైన సహోదరుడా, దేవుడు అంటా ఉన్నాడు ఆయన ఉపదేశం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు, ఆయన నీ హృదయానికి మనశ్శాంతిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాల్లో మనం ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఆయన చేసే పనిలో నమ్మకత్వం ఉన్నది, ఆయన మాట్లాడే మాటలో నమ్మకత్వం ఉన్నది, ఆయన చేసే విధానాలన్నింటిలో కూడా నమ్మకత్వం ఉన్నది. మన జీవితాల్లో మనుషులు ఈ లోకంలో చూస్తూ ఉంటే కనుక అనేక విషయాల్లో ఆయన విధానాలన్నీ కూడా మనిషిది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే లేనివాడు ఉన్నవాడైనప్పుడు అతని నిదానం మారిపోతూ ఉంటది. అలాగే మన జీవితాల్లో మనిషి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళ విధానం మారిపోతూ ఉంటది. కొంతమంది మనుషులు మనం చూస్తే కనుక ఓకే వీళ్ళు విధానం ఇంతేనండి, వీళ్ళు ఇలాగే మాట్లాడతారండి, వీళ్ళు ఇలాగే పోట్లాడతారండి, వీళ్ళు ఇలాగే కొడతా ఉంటారండి, వీళ్ళు ఇలాగే తింటా ఉంటారండి అని కొంతమంది విధానాల్ని మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో. కానీ నమ్మదగిన వాడు మాత్రం ఆయన ఆధారం మనకి నమ్మదగినగా ఉన్నది, ఆయన చేసే పని నమ్మదగినగా ఉన్నది. ఆయన విధానాలన్నింటిలో కూడా ఆయన ఆదాము అవ్వను చూసుకుంటే కనుక మనం అవ్వ నమ్మదగిన వాడిని మాట వదిలేసి అపనమ్మకమైనటువంటి అపవిత్రలో పడవేసేటువంటి అవ్వని మాటలు విని నమ్మకూడని మాటలను నమ్మి ఆదామును కూడా ఆ యొక్క పాపంలో పడవేస్తుంది అవ్వ. అంటే విధానం మార్చేసుకున్నది. నమ్మదగిన వాడిని నమ్మకోకుండా అపనమ్మకస్తుని మనల్ని మోసం చేసే వాళ్ళని మనం విధానంలోకి వెళ్ళిపోయి ఆదాము అవ్వ కూడా అక్కడ దేవుడి నుంచి దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మన విధానాలన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగిన వాడు ఎవరు అంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసు అంటే మన జీవితాల్లో రక్షకుడుగా ఉంచుకోవాలి. క్రీస్తు అంటే అభిషక్తుడిగా మనం ఉంచుకుంటే కనుక ఎన్ని పరిస్థితులు వచ్చినా నమ్మదగిన వాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడికి మనకి ఎదర ఉప్పెన వస్తుంది, లేకుంటే భూకంపం వస్తుంది, లేకుంటే ప్రమాదం వస్తుంది, లేకుంటే ఏదో తుఫాను వస్తుంది, మన జీవితాల్లో ఏదో అలజడి మనలో రేగుతూ ఉండి ఏదో ఒక ప్రమాదం మన మీదకి వస్తున్నప్పుడు ఆధారంగా ఉన్నవాడిని విడిచిపెట్టేద్దాము, అతను మాట తప్పని వాడిని మనం విడిచిపెట్టేస్తాము, మంచి విధానంలో నడుస్తున్నప్పుడు ఆయన విడిచిపెట్టేస్తాము. విడిచిపెట్టేసి మన ఆధారం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే లోకం వైపు చూస్తుంది, లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తుంది, అధికారుల వైపు చూస్తుంది. దేవుడు అది కాదు. దైవ లక్షణం కలిగినటువంటి లక్షణం మనలో ఉంటే కనుక ఎటువంటి ఉప్పెన వస్తున్నా సరే నమ్మదగిన వాడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. నమ్మదగిన వాడు మనకున్నాడు కాబట్టి ఆయన న్యాయం చేయటంలో న్యాయవంతుడైన. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడైన ఆయన మనందరినీ కూడా ఆయన దయ చూపడంలో న్యాయవంతుడు, ఆయన యథార్థతలో న్యాయవంతుడు. అందుకనే మన జీవితంలో న్యాయం చూపడంలో దేవుడు ఒక్కడ మాత్రమే మనకు న్యాయం చేయగలడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, రాజైన దావీదు దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో జనులందరూ కూడా నన్ను వెలివేస్తున్నాను నాయన, ఇదిగో ప్రతి విషయంలో కూడా నేను అవమానం పొందుతున్నాను, నేను ఎవరినైతే ముందుకు నడిపిస్తున్నానో వాళ్ళే నన్ను వెనక పడవేస్తున్నాను నాయన, ఏ పాపం చేయలేదు నేను, నాలో ఏ దోషం లేదు, నన్ను తరుగుతున్నాను నాయన. తండ్రి దయచేసి నువ్వు నమ్మదగిన వాడు నైనా. ఈ లోకంలో ఉన్నవారు ఎవరో నమ్మదగిన వారు కాదు. నాకున్న సైన్యం గాని నాకున్నటువంటి సమస్తము గాని ఇది నమ్మదగినది కాదు నైనా. ఇదిగో నేను కేవలం ఇదిగో నీవే నమ్మదగిన వాడు కాబట్టి, న్యాయం చేసేవాడు నీవు కాబట్టి నా పక్షాన న్యాయం చేయదేవని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఆలకించి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఆశ్రయముగా ఉండటం అంటే పాపానికి వ్యతిరేకమైన యేసుక్రీస్తు
పాపిని ప్రేమిస్తూ ఆయన ఆశ్రయముగా ఉన్నాడంటే ఆయన ఎంత నమ్మదగిన వాడు ఒకసారి గమనించండి. పాపానికి వ్యతిరేకయ్యి పాపాన్ని ద్వేషించే యేసుక్రీస్తు పాపులను ప్రేమించి ఆశ్రయం ఇచ్చి హృదయానికి ఆధారశీలిగా ఉండి ఆయనే ఆశ్రయానికి ఆధారశీలిగా ఉండి మనల్ని ఈ భూమి మీద భరిస్తూ ఆయన పోషిస్తూ సంరక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అదే మనకి ఆధారము, అదే మనకి గుర్తు. ఆయన నమ్మదగిన వాడు అన్నది అక్కడే మనకు తెలిసిపోతుంది. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకుంటే కనుక మనల్ని ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 40వ కీర్తన 1వ వచనం చదువుకుంటే కనుక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును స్వర్గములైనాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మబడలేని సహాయకుడు. కావున భూమి మార్పులందినను నడి సముద్రములో పర్వతం మునిగినను వాటి జలములు పోషించు నురుగు కట్టినను ఆ కొమ్ములకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన ఆపత్కాలం వచ్చిన సమయంలో నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీవు ఏ స్థలంలోనూ చూసినా కానీ, ఎక్కడ నీకు ఆశ్రయం దొరకకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఆశ్రయం ఇచ్చేది ఆయన దుర్గముగా ఉన్నాడు. మనం అనేక సందర్భాల్లో మనం అనేకమైన ఆశ్రయాలను వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఆపద వస్తుందనుకో ఏ స్థలానికి వెళ్ళిపోతే మనం సురక్షితంగా ఉంటాం. ఆపద వస్తుందనుకో ఎవరి దగ్గరికి మనం వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు మనల్ని రక్షిస్తారు. ఆపద వస్తుందనుకో ఎవరైతే నలుగురు బలమైన వ్యక్తులు ఉంటారో దీన్ని ఎలా కాపాడతారో. ఆపద వస్తుందనుకో ఏదన్నా మనకు రక్షించేటువంటి పోలీసులు కావచ్చు, అంబులెన్సులు కావచ్చు, దేనికైనా మనం ఫోన్ చేస్తే ఈ ఆపద నుంచి కాపాడబడతామేమని చాలా మంది నెంబర్లో పుస్తకాల్లో రాసుకుని జేబులో పెట్టి తిరుగుతూ ఉంటారు. అయితే ఈ ఆపద కాలము నీకు చెప్పి రాదు. ఆపద అన్నది ఏ సమయంలో వస్తుందో రాదు. అది అనారోగ్యం అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదన్నా ప్రమాదం అవ్వచ్చు, ఏదన్నా ఉప్పుని అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఈ లోకములో ఆపద తోటి వారి కుటుంబం వారితో కూడా నీకు ఆపద రావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆపత్కాలంలో ప్రతి ఒక్కరు కూడా నువ్వు నమ్ముకున్న వారందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ఆపద వచ్చిందా నేను ఎలా ఉంటాను తెలుసా? నమ్మదగిన వాడను, మీరు నమ్ముకొనదగిన వాడను కూడా. హల్లెలూయా. నీవు నమ్ముకొనదగిన దేవుడి దగ్గరికి ఆశ్రయంగా వెళ్తున్నావా? నమ్మదగిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళి అవ్వవలే మాటలు వింటా ఉన్నావా? అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో ఆపత్కాలం వచ్చేసింది, కానీ నువ్వు ఎవరి దగ్గరికి పరుగులు పెడతా ఉన్నావు? నమ్మదగిన వాడు ఒకరున్నాడు, మన యేసుక్రీస్తు, మన దేవాతి దేవుడు అని నీకు జ్ఞాపకం వస్తుందా? లేదంటే అపనమ్మకస్తులైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్తా ఉన్నావా? నీ హృదయం అంతా కూడా దేవునికి అప్పగించుకుని నువ్వు నిజముగా కనుక దేవుని నమ్ముకుంటే, నా మనసంతా కూడా నైనా నిన్ను నమ్ముకున్నాను తండ్రి, ఎవరిని నమ్ముకోలేదు నైనా, నేను నమ్ముకుని నిన్ను ఆశ్రయించాను కాబట్టి ఇదిగో నైనా తరుముచున్నటువంటి శత్రువుల చేతిలోంచి నన్ను విడుదలిచ్చావు. అందుకే నేను నా పూర్ణ హృదయంతో నిన్ను సూచిస్తున్నాను. నేను కొత్త కీర్తన పాడి నిన్ను ఆరాధించాలని ఉరకలు వేస్తుంది నా హృదయం, గంతులు వేస్తుంది నా హృదయం, నా శరీరం కేకలు వేస్తుందని దావీదు అంటూ ఉంటాడు. అపనమ్మకస్తులు అయిన నేను నమ్ముకోలేదు, కానీ నమ్మకస్తుడైనటువంటి హృదయపూర్వకంగా నేను ఆయన నమ్ముకున్నాను, నన్ను దేవుడు ఆపద నుంచి విడుదల కలిగించాడు అంటాడు. అందుకనే ఆపదలోంచి నిన్ను విడుదల కలిగించాలంటే కనుక నువ్వు స్తుతించాలి. నువ్వు ఆపద నీకు దేవుడు ఏదో ఒక మేలు చేస్తా ఉన్నాడు, కానీ మేలును మర్చిపోతా ఉన్నావు. దావీదు మాత్రం మర్చిపోలేదు, ఏదో ఒక సందర్భంలో స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకంటాడు దావీదు స్తుతించడానికి కారణాలు ఏంటి, కొత్త కొత్త పాటలు రాయడానికి కారణాలు ఏంటంటే నమ్మదగని వారిని ఎవరిని చూడలేదు, కానీ ఏ స్థలంలో ఉన్నా ఒంటిపై వస్త్రాలు లేకపోయినా, త్రాగటానికి నీళ్లు లేకపోయినా, తినడానికి ఆహారం లేకపోయినా, ఏ స్థలంలో నీడ లేకుండా ఇవన్నీ మండు టెండలో ఉన్న ప్రతి క్షణము కూడా నమ్మదగిన వాడు ఏడి, నీతిమంతుడు ఏడి, నా రక్షణకర్త ఏడి, నా ఆధారశీలి ఏడి, నా యొక్క ఆశ్రయదుర్గం ఏడి, నా యొక్క మహిమా కిరీటం ఏడి, ఎక్కడున్నాడని దేవుడి వైపు మాత్రమే నమ్మదగిన వాడిని చూస్తూ ఉన్నాడు. కోరాహు అన్నా ఉన్నాడు, ఆపత్ కాలం వచ్చే చాలు నమ్ముకున్న దగ్గర ఒకడు ఒక ఆయన ఉన్నాడు. మనమైతే అనేక మందిని చూపిస్తాము, ఇదిగో ఈ ఆపద వచ్చిందా నువ్వు
ఇక్కడికి పరిగెట్టు, ఈ ఆపద వచ్చిందా ఈ మంత్రానికి వెళ్ళు, ఈ ఆపద వచ్చిందా ఇదిగో వెనకున్నాడు చూడు, ఆపద వచ్చిందా పైకి వెళ్ళు అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఎన్ని కొండలు ఎక్కినా, ఎన్ని గోపురాలు ఎక్కినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది బలమున్న దగ్గరికి వెళ్ళినా, నీకున్న స్నేహితులంతా కూడా వ్యర్థులే. కానీ ఆపద కాలంలో ప్రతి ఒక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నువ్వు పూర్ణ హృదయంతో నమ్ముకోవాలి. దావీదు వలె పూర్ణ మనసు దేవునికి ఇచ్చి నువ్వు నమ్ముకుంటే కనుక ఆయన ప్రతి ఆపదలో నుంచి నిన్ను విడుదలిస్తానన్నాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు. ప్రతి ఒక్క దినాన్ని ఒక వెలుగు ఉండదు, చీకట్లో నువ్వు ఉండవలసి వస్తుంది. నీకు జీవం లేకుండా మరణానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ప్రేమించేవారు అక్కడ ఉండరు, నువ్వు చెబితే వినే మాటలు వినేవారు ఒకరు ఉండరు, నిన్ను ద్వేషించేవారు ఉంటారు. అటువంటి స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నమ్మదగిన వాడు గుర్తు వస్తాడు. హల్లెలూయా. నమ్ముకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు, కానీ నమ్మదగిన వాడు నీకు గుర్తుకు వస్తాడు. అప్పుడు ఆపద వచ్చింది నైనా నమ్ముకున్నానన్నా సరే దేవుడు ఏమంటున్నాడంటే కేవలం సహాయం లభిస్తే కనుక నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి మాత్రమే సహాయం కావాలి. కానీ ఈ నరులు ఎవ్వరు సహాయం చేసినా దేవుడు హృదయం కదిలించుకోకుండా సహాయం రానే రాదు. అందుకే ఆశాపడ్డాడు, నా శరీరము నా హృదయము అంతా కూడా కుషించిపోయినా నశించిపోయిన దేవా, నా ఆధారశీలువు నీవే, నా భాగం ఏదైతే ఉందో నా వాటా కూడా నీవేనైనా. ఎవ్వరు లేరు తండ్రి, నా ఆధారం నీవే, నమ్మదగిన వాడు నీవే నా రక్షణకర్తవునైనని ఆశపడ్డాడు. కోరాహు అంటున్నాడు, ఆపత్కాలమున ఉంటే కనుక ఆపత్కాలం వస్తుంది, నమ్ముకున్న దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది. దావీదు అంటున్నాడు, హృదయపూర్వకంగా నేను నమ్ముకున్నాను నమ్మదగిన వాడిని, అందుకని నన్ను అన్ని విషయాల్లో విడుదలిచ్చేసి ఆయన నన్ను రక్షించి నేను సంతోషంతో నింపి నేను కొత్త కీర్తన పాడటానికి నా హృదయాన్ని ఉల్లసింపు చేస్తున్నాడు అంటున్నాడు. అలాగే మన భక్తుడైనటువంటి ఆశాప అంటున్నాడు, నా శరీరము నా హృదయము ఏమైపోయినా పర్లేదు కానీ కేవలం నా ఆధారం నీవే. నాకున్న భాగం అంతా కూడా ఇక్కడ నాకు ఆధారమైనది ఏమీ లేదు. ఎన్నో ఆధారాలు మనం పెట్టుకుంటాము, నమ్ముకుంటాము. కానీ ఈ బాస్తి కానీ, ఈ యొక్క భార్య బిడ్డలు కానీ, ఈ కుటుంబం కానీ, ఈ స్నేహితులు కానీ, ఈ నీతో ఉన్న స్నేహితులు కానీ, లేకుంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు కానీ ఎవ్వరు కూడా నీకు ఆధారంగా ఉండరు, నీతో రారు. దేవుడు ఒక్కడు మాత్రమే నీతో ఉంటానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ప్రతి ఒక్క విషయంలో మన జీవితంలో చూసుకుంటే కనుక నమ్మదగిన వాడిని మాత్రమే మీరు ఆశ్రయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బాగా గమనించుకుంటే కనుక దేవుని వాక్యంలో అన్ని కూడా దేవుడు సృజించాడు. సృజించిన ప్రతిదాన్ని కూడా ఆయన వాగ్దానం ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని కూడా మన పట్ల నెరవేరుస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చకుండా మాత్రం ఉండట్లేదు. ఒక మనిషి కనుక మనం మాటిస్తే కనుక మధ్యలో కొంతమంది వచ్చి వాటిని నెరవేర్చకుండా మనిషిని వెనక్కి తీసుకుపోవచ్చు, హృదయాన్ని మార్చేయచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఎవ్వరూ కూడా అడ్డగించలేరు. దేవుడు మాటిచ్చిన వాడు, మాట తప్పని వాడు, ఆయన నమ్మదగిన వాడు. ప్రతిది కూడా నీవు నమ్మినట్లయితే ప్రతి కార్యం జరిగిస్తాడు. ఈ సృష్టి అంతట్లో అన్ని జరిగించిన దేవుడు ఈ లోకంలో ఉన్న భూరాజులందరూ కూడా మట్టిలో కలిసిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిరంతరము నిలిచే దేవుడు. ఆయన ఈ రాజ్యం భూలోక రాజు ఎవరు అంటే కనుక మన దేవాతి దేవుడు ఒక్కడే మాత్రమే. అందుకనే మన జీవితాల్లో ఈ సృష్టి అంతా చూస్తున్న మనము, దేవుణ్ణి చూస్తున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న మనము, దేవుని మందిరానికి వస్తున్న ప్రజలు, దేవునికి ఆధారం అనుకుంటున్న వారు, నమ్మిన వారు, విశ్వసించిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలందరూ కూడా ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతున్నామో మనం చూద్దాము. అందుకే దేవుడు ఎటువంటి వాడు అంటే కనుక ప్రతి దాన్ని మనం ఆశపడుతూ ఉంటాం. ఒక భార్య భర్త ఉంటే కనుక ఒక కుటుంబాన్ని కట్టుకోవాలని దైవ సేవకులు, ఇంటి వారు అందరూ కలిపి ఒక వివాహం చేస్తారు. కానీ ఆ కుటుంబాన్ని కట్టేవాడు మాత్రం దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని నడిపించేవాడు దేవుడు మాత్రమే. అందుకనే కట్టించేవాడు ఆయన, నమ్మదగిన వాడు, మనల్ని కట్టించేవాడు. అంటే కట్టడానికి అనేకమైన కట్టడాలు ఉంటాయి ఈ లోకంలో. నీవు ఎన్నో కట్టడాలు కట్టడానికి శ్రమించవచ్చు, కానీ ఆ కట్టేది మాత్రం మనం మనుషులు ఏర్పాటు చేసుకున్నా, లేకుంటే మనుషులు శ్రమించి వాళ్ళు చేసుకుంటున్నా కానీ ఒక మనిషి హృదయాన్ని మార్చి ప్రేరణ ఇచ్చి సంకల్పాన్ని ఇచ్చి సమస్తము కూడా కట్టేవాడు నమ్మదగిన వాడు మాత్రమే. హల్లెలూయా. నీవు నమ్ముకున్న మనుషుల్ని కడతారని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ గృహాన్ని కట్టడానికి నీ బంధువులకు అప్పగించావు, వాళ్ళు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ కుటుంబంలో నీ పిల్లలను చూడటానికి మధ్యలో వీళ్ళు నా కుటుంబాన్ని చక్కగా కడతారని వాళ్ళకి అప్పగించి వెళ్ళావు, కానీ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ
సంకల్పం ఎక్కడ ఉందంటే, హృదయాన్ని ప్రేరేపించేవాడు ఎవరంటే, ప్రతిదాన్ని కట్టేవాడు ఎవరంటే, శ్రమించేది మనుషులైనా దేవుడు మాత్రమే కట్టించేవాడని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కూడకుండా దేవుడు సమకూర్చేవాడు. హల్లెలూయా. అనేక విషయాల్లో మనం మన కుటుంబంలో ఒక అన్నతమ్ముడు ఉంటే కనుక సమకూర్చాలి అని ఒక ఇష్టపడుతూ ఉంటాం. ఒక సంఘం ఉంటే ఒక 10 మందిని సమకూర్చాలని ఒక ఆలోచన ఒక్కొక్క వ్యక్తికి ఉంటుంది. ఏదో రీతిలో ధనాన్ని సమకూర్చుకోవాలనో, లేదంటే కుటుంబాన్ని సమకూర్చుకోవాలనో, ఈ లోకంలో ఉద్యోగాలు సమకూర్చుకోవాలనో, ఈ లోకంలో కనిపించే ఏదైనా ఆశ కలిగి నేను దీన్ని సమకూర్చుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు ప్రతి ఒక్క వ్యక్తి. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీవు నీ కుటుంబాన్ని సమకూర్చుకోవడానికైనా సరే దేవుడు అధిపతిగా ఉండాలి. నమ్మదగిన వాడిని నువ్వు నమ్మాలి. దేవుడు నీతో ఉంటే కనుక నీ కుటుంబం అంతా కూడా అన్నతమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, సంపూర్ణ కుటుంబాన్ని సమకూర్చాలంటే దేవుడే సమకూర్చాలి. దేవుడు మాత్రమే నీ నోటంట పలికించాలి, నేను నా ఇంటి వారిను యెహోవాని సేవిస్తున్నాము. దేవుడే మమ్మల్ని సమకూర్చాడు, మాలో ఏమీ లేదని ఒక వ్యక్తి సాక్షి చెప్పాలి. అందుకనే బబులోను నుంచి ఇశ్రాయేలుని వాళ్ళు నమ్మదగిన వారు కాదు, అపనమ్మకస్తులే, కానీ దేవుడు మాత్రం వారిని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా మన జీవితాల్లో అనేక విషయాల నుంచి, బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లోంచి, శోధనలో నుంచి, ప్రతి ఒక్క విషయంలో నుంచి కూడా మనల్ని వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మనలందరినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. అనేకమైన మందిరాలు కడతా ఉన్నారు. ఆ మందిరాల్లోకి, మన ప్రాంగణంలోకి ఒక ఆత్మ రావాలంటే కనుక నీ వల్ల నా వల్ల ఏమీ కాదు. నీ ప్రార్థన చేస్తే దేవుడు మాత్రమే మనలందరినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే సాతాను బంధిస్తూ ఉన్నప్పుడు, సాతాను తరుపుతున్నప్పుడు, సౌలు హృదయాన్ని మార్చి అనేక విధాలుగా బాధలు పెడుతున్నప్పుడు దేవుడిని అడిగినప్పుడు దావీదుని వాళ్ళు మనుషుల్ని కూడా ఒక స్థలానికి సమకూర్చేవాడు దేవుడు. అందుకనే మన దేవుడు గొప్ప దేవుడు, సమకూర్చే దేవుడు. అందుకని మన జీవితాల్లో ఒకటి సమకూరాలి అంటే కనుక నువ్వు నమ్ముకోవాల్సింది, నా భార్య సమకూరుస్తుంది, నా భర్త సమకూరుస్తాడు, నా కుమారుడు ఉన్నాడు చూసారా చాలా తెలివైన వాడు సమకూరుస్తాడు అనుకుంటే కనుక సాతాను వాళ్ళ హృదయాలు మార్చేస్తా ఉంటది. మనుషులు నమ్మదగిన వారు కాదు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు, దేవుణ్ణి నువ్వు ఆధారంగా పెట్టుకో, దేవుని నీతిని నువ్వు అనుసరించు. ఆయన నమ్మదగిన వాడిని నువ్వు నమ్మితే కనుక దేవుడు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే, నీ సంఘాన్ని ఏం చేస్తావంటే సమకూరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి రీతిగా మన దేవాతి దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన గుణంలో మనం ఇంకోటి చూసుకుంటే, ఆయన నమ్మదగిన వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను పిలిచిన వాడు. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమును మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు మాట తప్పనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు ఎవరన్నైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు ఉచితమైన రక్షణ దయచేసి ఆయన కృప ద్వారా సమస్తాన్ని అనుగ్రహించి ఈ లోకంలో, ఈ దేశంలో ఉంటున్నామంటే ఏది మనకి కదువు లేకోకుండా సమృద్ధిని దయచేసి, ఇబ్బంది ఉన్నా లేవనెత్తుతున్నాడు, ఇరుకున్నా లేవనెత్తుతున్నాడు. అలాగే శోధన వచ్చినా మనల్ని విడుదల ఇస్తా ఉన్నాడు, బాధ వచ్చినా మనకు స్వస్థత ఇస్తా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులైనా సరే విడుదల కలిగించి ఆయన ఎక్కడికి పిలిచిన వాడు ఎవరు అంటే కనుక ఆయన కుమారుడు సహవాసానికి పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. అయితే ఆయన మన జీవితాల్లో మనం చూసుకుంటే నువ్వు ఎవరితో సహవాసం చేసావో దేవుడు అడగట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కేవలం నిన్ను పిలిచాడు దేవుడు, నమ్మకమైన వాడు నేను పిలిచాడు ఆయన సహవాసానికి. ఆయనతో నువ్వు నడవాలి, ఆయన మాట వినాలి, ఆయనతో మాత్రమే మాట్లాడాలి, ఆయన మనసును నువ్వు ధరించుకోవాలి, ఆయనతో స్నేహం చేయాలి, ఆయన యొక్క రీతిగా నువ్వు నడవాలని నువ్వు నిశ్చయించుకోవాలి. ఎందుకంటే నిన్ను పిలిచేసిన వాడు మధ్యలో విడిచిపెట్టిపోయావు కాదు, అపనమ్మకస్తుడు అసలే కాదు, నమ్మకమైన వాడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయన నీ పట్ల పని మొదలు పెట్టాడంటే పని జరిగిస్తూనే ఉంటాడు. చెప్పలు దేవుని మహిమ పడతాం. ఆయన సహాయం చేస్తా ఉన్నాడు, ఆయన బోధించేవాడు, ఆయన ప్రేమించేవాడు.
యేసుక్రీస్తు సహవాసంలోకి నువ్వు వస్తే కనుక నిన్నేమంటున్నాడంటే ఆయన నమ్మకమైన వాడిగా నిన్ను చేస్తామన్నాడు. నిన్ను నమ్మి నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నిన్ను నమ్మి సమస్తము నీకు ఇస్తా ఉన్నాడు. నిన్ను నమ్మిన దేవుడు ఆయన నిన్ను అంతం వరకు కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు. అందుకనే ఎవరితో స్నేహం చేసినా సరే మన స్నేహం, నేను రక్షణ పొందిన తర్వాత దేవుడు నన్ను ఎవరిని కూడా ఏ సమయంలో కూడా నన్ను లోకములో ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడానికి ఆయనే అడ్డుబండ వేశాడు. ఎంతో మంది స్నేహితులు ఉండేవారు, కానీ వారెవ్వరు నా దగ్గరకు వచ్చేవారు కాదు. రక్షణ పొందిన తర్వాత నేను దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తామంటే నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నాకు రుణపడి ఉన్న వాళ్ళైనా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమించు అని దేవుడు చెప్పమనేవాడు. వెళ్ళి నేను క్షమించమని అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఈ వ్యక్తి ఏంటి క్షమించమని అడుగుతున్నాడేంటి, పిచ్చి పట్టిందా అని మనసులో కూడా అనుకుని ఉండొచ్చు. అయితే ఆయన మన జీవితంలో మనకి ఏం చేస్తానంటే, ఎవరితో నువ్వు స్నేహం చేస్తావో ఆ యొక్క అలవాట్లు, ఆ పద్ధతి, ఆ మనసు, ఆ గుణము, ఆ యొక్క మనస్తత్వము నీకు ఏర్పడుతూ ఉంటుంది. అందుకే భార్య పద్ధతి మంచి పద్ధతులు వెళ్తూ ఉంటే కనుక తప్పుకోకుండా భర్త కూడా ఎంతో కొంత 50% మారటానికి అవకాశం ఉంటుంది. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు, నువ్వు ఎంత బాధ పెట్టినా సరే భర్తను మాత్రం నువ్వు విడవనాడుకోకుండా నీ ప్రవర్తన వల్ల, నీ మాటల వల్ల, నీ సహనం వల్ల, నీ ఓర్పు వల్ల ఏమైపోవాలంటే భర్త మారిపోయి నీ వెనక నీ సన్నిధికి రావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నీ సహవాసం ఎవరితో చేస్తున్నావో ఆ సహవాసంతో అడిగితే కనుక వారి స్నేహితుడిని పేరు చెప్తే కనుక ఎదుటి వాళ్ళు చెప్తారు. అయితే చిన్ననాటి నుంచి మనం చూస్తూ ఉంటాం, మన పిల్లల్ని ఒక స్నేహితుడితో వెళ్తా ఉంటే, ఒక చిన్న పిల్లవాడితో వెళ్తా ఉంటే అతను చెడ్డ పనులు చేసేవాడైతే అతనితో స్నేహం చేయొద్దని చెప్తాం. అందుకనే కానీ ఈ లోకంలో ఏ స్నేహాలు ఉన్నా, ఎంతమంది పిలిచినా, ఏదైనా కానీ అపనమ్మకస్తులే అని బైబిల్ సెలవిస్తుంది. నమ్మదగిన వాడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన వాడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అందుకనే తెస్సలోనికి రాసిన 5వ అధ్యాయము 23వ వచనంలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనంలో చక్కటి మాట వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడయ్యుండి, పని జరిగించేవాడయ్యుండి, సహాయం చేసేవాడయ్యుండి ఆయన ఏమంటున్నాడంటే నేను కాపాడేవాడిని అంటున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తైన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు యథార్థముగాను సంపూర్ణముగాను ఉన్నట్టు కాపాడబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు సమస్తాన్ని కూడా ఆయన మిమ్మల్ని కాపాడుతాను, పిలిచిన వాడు నమ్మకమైన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం పిలిచిన వాడు ఎవరంటే నమ్మకస్తుడు. మనుషులమైన మనం ఇస్తే ఇస్తాము. ఒకరు ఏదైనా మేలు చేస్తే మనం మేలు చేస్తాము. ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాము. ఎవరైనా కానీ పెడితే పెడతాము. కానీ నిన్ను పిలిచిన వాడు ఏమంటున్నాడంటే నమ్మకస్తుడయ్యుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, అంతము వరకు కూడా నిన్ను కాపాడుతాను. నువ్వు శరీరముతో ఉన్న తర్వాత, రక్తముతో ఉన్న తర్వాత, నువ్వు ఆత్మతో ఉన్న తర్వాత, నువ్వు సంపూర్ణంగా మార్పు చెందే వరకు కూడా నిన్ను కాపాడుతానే ఉంటానన్నాడు. అంటే మనుషులు లేదు ఆ యొక్క నమ్మకత్వము, దేవునిలో ఉంది ఆ నమ్మకత్వము. దైవత్వం కలిగినటువంటి దేవుడు ఆయన కాపాడేవాడు, అంతము వరకు కూడా నమ్మకస్తులుగా ఉండేవాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, కాపాడేవాడు ఎవరు అంటే కనుక దేవాతి దేవుని వైపు చూడండి. నమ్మకస్తుడు ఎవరంటే కనుక దేవాతి దేవుడి వైపు చూడండి. నమ్మదగిన వాడు ఎవరంటే కనుక దేవాతి దేవుని వైపు చూడండి. మీరు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క మాట కూడా నువ్వు గ్రహిస్తూ దేవుడు ఎక్కడికి నిన్ను పిలిచాడు, ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు. పిలిచిన దేవుడు సహవాసానికి నువ్వు ముందుకు నడవాలని నువ్వు నమ్ముకొని దేవునితో నేను ఆరాధన చేయాలనైనా, వాక్యం బోధించాలి తండ్రి, దేవుని పరిచర్య చేయాలనైనా, దేవునికి ఒక సహాయం చేయాలి తండ్రి, దేవుని మందిరానికి ఏదో ఒకటి కానుక ఇవ్వాలి, దేవుని మందిరం కోసం ఏదో ఒకటి చేయాలని నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వస్తే కనుక ఆయన నమ్మదగిన వాడు ఏం చేస్తానంటే ప్రతి విషయంలో నిన్ను కాపాడి, నిన్ను బలపరుచుకుని, నిన్ను రక్షించి, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను అనేక మందిలో ఘనముగా నిలబెట్టడానికి మన నమ్మదగిన వాడు ఉన్నాడని మరిచిపోదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, మనుషులు చేసే
ప్రతి యొక్క పరీక్ష కూడా, ప్రతి పని కూడా, ప్రతి శోధన కూడా ఎవరు కానీ అంటే నమ్మదగిన వాడిని మనకు ఆపద వచ్చేసరికి దేవుడు ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏదన్నా ఊరిలో పడిపోయేటప్పటికి, ఉచ్చులో పడిపోయేటప్పటికి, బందీల్లో పడిపోయేటప్పటికి దేవుడు ఉన్నాడా అసలని నీ హృదయంలో ఒక క్వశ్చన్ మార్క్ నీకు ఏర్పడుతూ ఉంటుంది, ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది. ఏదన్నా రాని అనారోగ్యం వచ్చినప్పటికీ దేవుడు ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను పిలిచిన వాడు అది ఎలాగా విడిచిపెట్టేవాడు కాదు, కానీ సమస్తాన్ని కూడా, అంటే నువ్వు శోధనలో పడిపోయావు కానీ ఆ శోధన అంటే నీకు పెట్టే పరీక్షలు మనుషులకు పెట్టే పరీక్షలే కానీ అది నీవు భరించగలిగిందే కానీ వేరే లోకములో వేరే వాటికి చేసే పరీక్షలు నీకు పెట్టనంటున్నాడు దేవుడు. నీకు ఏదైనా సరే ఇరుకులో పడిపోయావా, ఇరుకులో నుంచి విశాలత తీసుకెళ్ళడానికే నీకు పరీక్ష పెడుతున్నాడు కానీ ఇరుకులో నిన్ను ఉంచడానికి కాదు. నమ్మదగిన వాడు పెట్టే పరీక్ష. నీకు ఏదన్నా ఏదో ఒక విషయంలో నువ్వు కార్యం చేయాలనుకున్నావా, ఆ కార్యం చేయకుండా నిన్ను విడిచిపెట్టడు కానీ కార్యం అద్దరికి చేయించడానికి మాత్రమే నిన్ను దేవుడు పరీక్ష పెడుతున్నాడు. అటువంటిది ఈ లోకంలో నాకు శోధన వచ్చేసింది నాయనా, అనారోగ్యం వచ్చేసింది నాయనా, నేను నమ్ముకున్న దేవుడు ఏమైపోయింది నాయనా అని ఆందోళన పడొద్దు. దేవుడి దగ్గరికి నువ్వు మోకరించి, ఇదిగోనైనా నన్ను నువ్వు పిలిచావు, నమ్మదగిన వాడివి, ఇదిగో తండ్రి నన్ను నువ్వు కాపాడుతానన్నావు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు, నీవు నమ్ముకొనదగిన వాడు తండ్రి, ఇదిగో నేను నమ్మొచ్చాను నాయనని ఒక్క క్షణం నువ్వు మోకరించి ప్రార్థిస్తే కనుక దావీదు పూర్ణ హృదయముతో ఎలా అడిగాడో దేవుణ్ణి, అదే హృదయముతో నీవు నమ్ముకుని అడిగితే కనుక ఆయన ఏమంటున్నాడంటే, నీకొచ్చే ప్రతి పరీక్షను కూడా విజయం చేకూరుస్తాను, నీకొచ్చే శోధన తొలగించేస్తాను, నీకొచ్చిన అనారోగ్యాన్ని విడుదల కలిగిస్తాను, నీకొచ్చిన బంధకాల నుంచి విడుదల కలిగిస్తాను అని వాక్యం నమ్మదగిన దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకే తిమోతి అంటున్నాడు, ఈ మనుషులందరూ కూడా, నేను కూడా, మేమందరం కూడా అపనమ్మకస్తులమే దేవా, కానీ మేమందరం అపనమ్మకస్తులుగా జీవిస్తున్నప్పటికీనైనా ఆయన మాత్రం నమ్మదగిన వాడిగానే మన మధ్యలో ఉంటా ఉన్నాడు. ఆయన ఆత్మని ఇస్తా ఉన్నాడు. నువ్వు ఈ సమయం వరకు కూడా ఎటువంటి పాపం చేసి వచ్చావో దేవుడికి తప్పితే మనిషి తెలియదు. ఇక్కడ కూర్చున్నా, నిలబడినా, లోకంలో తిరుగుతున్నా, ఆరాధన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, ఎంత సువార్త ప్రకటిస్తున్నా, ఎంత ఆత్మతో నడిపించబడుతున్నా, నీ హృదయంలో ఎటువంటి కపడం ఉందో ఎవరికి తెలియదు. కానీ నువ్వేమో అపనమ్మకస్తులు దేవా, మేము అపవిత్రులు దేవా, మేము ఎన్నదగిన వాళ్ళు కాదు, ఎన్నుకొనదగిన వాళ్ళు కాదు తండ్రి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటమన్నాడు, రక్షణ ఎవరిది అంటే కనుక క్రీస్తుదే, నమ్మదగిన వాడిదే. నీవు అపనమ్మకం ఉన్నావు, బాప్తిసం తీసుకున్నా అపనమ్మకమే, బాప్తిసంలో మనం ఆత్మను పొందుకున్నా అపనమ్మకమే, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకున్నా మరలా అపనమ్మకమే. మన అపనమ్మకంతో జీవిస్తున్నప్పటికీ నమ్మదగిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అనుక్షణము, అనుదినము, ప్రతి ఉదయము ఆయన నూతన వాత్సల్యంతో నింపి నీకు రక్షణ ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, విడుదలిస్తున్నాడు, కాపాడుతున్నాడు, లేవనెత్తున్నాడు. ప్రతి దినము ఏదో వ్యక్తి ద్వారా నీతో మాట్లాడి నిన్ను లేవనెత్తి, ఇదిగో రక్షణ నాది, నన్ను నమ్ము, నువ్వు నమ్ముకున్నావు కానీ నమ్మదగిన వాడు అయిపోతున్నావు. నమ్మదగిన దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు నమ్ముకుంటే కనుక సమయాన్ని బట్టి మనమైతే మారిపోతాం కానీ దేవుడు మాత్రం మారనంటున్నాడు. ఆయన మాట తప్పని వాడు. నమ్మదగిన దేవుడిని నువ్వు నమ్ముతూ ఉన్నావు కాబట్టి దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, అపనమ్మకాన్ని విడిచిపెట్టే నమ్మకముతో పూర్ణ హృదయంతో నాకేది లేకపోయినా పర్లేదు తండ్రి, సమస్తాన్ని కూడా ఇదిగో నా భాగం నీవే, సమస్తాన్ని కూడా పెట్టగా ఇచ్చుతున్నాను, నేను నాకున్న దాన్నంతా కూడా నమ్మకం నీవే పెట్టుకుని నడుస్తున్నానంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి, యేసుక్రీస్తు నామములో నీ హృదయాన్ని నమ్మకంతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకనే సమయాన్ని బట్టి మన స్వభావం మారిపోవచ్చు, మన మాట మారిపోవచ్చు, ఆపద రాకముందు వెనకాల నిలబడవచ్చు, ఆపద వచ్చిన తర్వాత పారిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం సమయాన్ని బట్టి మారే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, దైవత్వం కలిగిన వాడు, సాక్షాత్తు ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ స్వరూపి. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుడు ఉన్నాడా సజీవం గలవాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే నమ్మదగిన దేవుడు కనుక మనం నమ్ముకుంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే, రక్షణ ఉంది నీకు కానీ రక్షింపబడతాననే నమ్మకం లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నావు నీవు కానీ పరిశుద్ధాత్మతో నింపబడతాననే నమ్మకం లేదు. నీకు దేవుడు తలాంతిచ్చాడు వాక్యం బోధించేది, కానీ నేను నిలబడి బోధిస్తాననే నమ్మకం నీకు లేదు. దేవుడు నీకు సమస్తాన్ని కూడా నీ చేతిలో వరాలను పెట్టాడు, కానీ నేను ప్రార్థిస్తే కార్యం జరుగుతుందనే నమ్మకం లేదు. ఇదిగో ఎటువంటిదైనా సరే వ్యాధిగ్రస్తులు నీకు వస్తే దేవుడు ఏదో ఒక రీతిలో నిన్ను
పరీక్ష పెట్టకోకుండా లేవనెత్తుతానని నీకు తెలుసు, కానీ అపనమ్మకం మనలో ఉండిపోతుందేమో. దేవుడు అందుకే అంటున్నాడు, రక్షణ యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఎవరు కూడా మా దేవుడు మన పక్షం ఉంటే ఏ వ్యక్తి కూడా మనల్ని ఏమీ చేయలేడు. సాతాను ఏమీ చేయలేదు. నీకున్న అనారోగ్యం ఏమీ చేయలేదు. అనారోగ్యం వచ్చినప్పటికీ, నువ్వు మరణించినప్పటికీ, జీవం నుంచి మరణంలోకి వెళ్ళిపోయిన, మరణం నుంచి వెలుగులోకి తీసుకొచ్చి పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టడానికి అంత నమ్మదగిన వాడు. నువ్వు ఎంతవరకు నమ్ముకుంటావో, నీకు రక్షణ కావాలా, కుటుంబానికి అంటే రక్షణ ఇస్తానన్నాడు. నాకు గృహం లేదు, గృహం కావాలని నువ్వు నమ్ముకుంటే కనుక ఆయన గృహాన్ని ఇస్తానన్నాడు. నువ్వు ఎంతవరకు నమ్ముకుంటూ వెళ్తావో అంతవరకు కూడా ఆయన సమర్థుడైన, ఆయన వడ్డివాడి కాదు, మట్టివాడి కాదు, మనలాంటి మానవ మాతృడు కాదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తానన్నాడు. అందుకని నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్మినట్లయితే కనుక దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా నమ్మకంతో నిలబెడతానన్నాడు. అందుకే ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన నమ్మకం ప్రార్థన చేయమని విశ్వాసులకు చెప్తాం, కానీ వాళ్ళు చేశారో లేదో, కలుగుతాదో లేదని అపనమ్మకంతో ఉంటాం. దైవ సేవకుల పట్ల అపనమ్మకంతో ఉంటాం. దేవుని ప్రజల పట్ల అపనమ్మకంతో ఉంటాం. దేవుని మందిరంలోకి వచ్చిన అపనమ్మకంతో ఉంటాం. ఆ అపనమ్మకాన్ని తీసివేయమని పరిశుద్ధాత్మ దేవుడు రోజు సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో నమ్మకమైన దాసులుగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి నమ్మకాన్ని అడుగు వేసే ముందు నమ్మకం ఉండాలి. నాకే అనారోగ్యం రాదు, నా గుడారాన్ని ఏది సమీపించదు, వచ్చినప్పటికీ దేవుడు తప్పించగల మార్గాన్ని చూపించగల నమ్మకస్తుడైన దేవునికి స్తోత్రకాలు, హల్లెలూయా. అటువంటి నమ్మకంతో నువ్వు ఉంటే కనుక దేవుడు ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా నిన్ను నన్ను బలపరచగలుగుతాడు. నిలబడతాము, కానీ నిలబడగలుగుతున్నా లేదని అపనమ్మకంతో నువ్వు నిలబడుతున్నావేమో, కానీ నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టింది, రక్షణ ఇచ్చింది నిన్ను నిలబెట్టడానికని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, అందుకనే దేవుని చిత్త ప్రకారం మనం ఒకటి చేయవలసి ఉంది. నువ్వు ఇష్టంగా జీవిస్తున్నావా? దేవునికి పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? పూర్ణ హృదయంతో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? అయితే పేతురు అంటాడు, నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. నమ్మకస్తుడైన వారికి అప్పగించండి. మీరు ఏవేవో మీకున్నటువంటి పర్సనల్ మ్యాటర్స్ కూడా ఒక నమ్మకస్తుడి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. మీకున్నటువంటి ఏదన్నా దాచిపెట్టాలంటే ఒక నమ్మకస్తుడికి ఇస్తూ ఉంటావు. నీకు విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళి ఒక నమ్మకస్తుడికి ఇస్తూ ఉంటావు. నీకున్న గృహాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక నమ్మకస్తుడికి అప్పగించి వెళ్తావు. నీకున్న కారును ఒక నమ్మకస్తుడికి అప్పగించి వెళ్తావు. ఏదైనా నువ్వు అప్పగించగలవేమో, కానీ ఆత్మను అప్పగించుకోవడానికి ఎవరు లేరు. ఆత్మను ఆర్పడానికి ఎవరు లేరు. ఏ సాతాను శక్తి కూడా, ఈ లోకంలో ఉన్న బలస్తులు కూడా, ఈ లోకాన్ని ఏలుతున్న రాజులు కూడా ఎవరు కూడా ఆత్మను అప్పగించుకోలేరు, దాన్ని ఆర్పలేరు. ఆత్మను పెట్టినటువంటి దేవునికి మాత్రమే మీరు నమ్మండి. ఆత్మ కొరకు మీరు ఆరాట పడతా ఉండండి. ఆత్మను దేవునికి అప్పగించుకోండి. పేతురు బ్రతిమలాడుతూ మీ పాదాలు పట్టుకుని చెప్తున్నాడు, మీరు అన్ని విషయాలు మంచిగా ఉంటున్నారు, కానీ ఆత్మ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? ఆత్మనిచ్చిన నమ్మదగిన దేవుడికి మీరు సమస్తాన్ని అప్పగించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, అందుకే నమ్మకం మన జీవితాల్లో అనేక మంది పట్ల చెబుతాం. అందుకనే ఒక భార్య భర్తను నమ్ముతూ ఉంటది. వివాహం అయిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంచుమించు అందరూ వివాహం అయ్యలే, ఒకరిద్దరు తప్పితే. అయితే మన జీవితాల్లో ఒక భర్త భార్య ముడిపడిన తర్వాత, వివాహం అయిన తర్వాత, అదే క్షణంలో ఒక భార్య అన్నం కలిపి ఒక భర్తకు పెడతా ఉంటే అది దాంట్లో కారమే కలిపిందో, ఉప్పే కలిపిందో, విషమే కలిపిందో అని చూడడం. కేవలం నమ్మి కాపురం చేస్తా ఉన్నాడు, నమ్మి ఓ వివాహం చేసుకున్నాడు. ఆ నమ్మకంతో ఆ ముద్ద తింటారు ఒక భార్య. ఒక ఇంటిని విడిచిపెట్టి వచ్చి భర్తను నమ్ముకొని అక్కడికి వచ్చి ఏది పెట్టినా తింటాది ఒక భార్య. ఎందుకంటే కేవలం నమ్మకం. క్రీస్తుతో కూడా నీ జీవితం ఒక అపనమ్మకస్తుడు, నమ్మదగిన వాడి ఒక భర్తను బట్టి ఒక భార్య అంత నమ్మకం ఉంటే, మనల్ని ప్రేమించి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఒక దినాన్ని వివాహం చేసుకుని ఆయన వధువు సంఘముగా మనలందరినీ తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి నమ్మకమైనటువంటి కాపరి, నమ్మకమైనటువంటి భర్త, నమ్మకమైనటువంటి నాయకుడు, నమ్మకమైనటువంటి న్యాయవంతుడు, నమ్మకమైనటువంటి మన తండ్రి. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి నీవు నమ్మదగిన వాడిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందుకే అనేక విషయాల్లో మనం ఎన్నో నమ్ముండొచ్చు ఇంతవరకును, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కేవలం నీ నమ్మకం ఈ దినం నుంచి కూడా
కేవలం ఉదయం లేచిన కానించి ప్రతీది కూడా నమ్మకం దేవుని మీద పెట్టు. నీకు ఆశ్రయము దేవునితో ఉంచు, నీ ఆధారం దేవుడికి ఇచ్చుకో, నీ పనంతటిని దేవుడికి అప్పగించు, నీ యొక్క హృదయం దేవుడికి అప్పగించు. నీకున్నది ప్రతీది కూడా దేవుడికి ఇయ్యి. నమ్మదగిన దేవుడు నీతిమంతుడుగా ఉంటాడు కాబట్టి నీవు నీతిమంతుడుగా ఉండి నమ్మదగిన వారి దగ్గరకు వెళ్తే కనుక ఆయన ఎన్నడూ విడిచిపెట్టనని నీకు వాగ్దానం ఇచ్చాడు. అందుకనే ఆ దినాల్లో నోహం లేపాడు. లేపి వీళ్ళెవ్వరు కూడా అపనమ్మస్తులు ఉన్నారు, వీళ్ళెవ్వరు కూడా పాపంతో నిండిపోయారు, వీళ్ళందరినీ కూడా నేను తుడిచివేస్తాను ఈ భూమి నుంచినండి. నోహం లేపి ఆయన నమ్మకస్తుడుగా నీతిమంతుడిగా చూశాడు కాబట్టి నువ్వు జాగ్రత్త పడు, నేను తుడిచేస్తున్నాను అన్నాడు. అయితే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి తర్వాత మరలా ఆయన నిబంధన చేసుకున్నాడు కాబట్టి మనల్ని ప్రేమించాడు. ఎంత అపనమ్మస్తులు ఉన్నా, ఎంత అపరాధంతో నిండి ఉన్నా, ఎంత కల్మషంతో నిండిపోయినా మనల్ని ప్రేమించి ఆయన నిబంధన చేసుకున్నాడు కాబట్టి అతను ఇంద్రధనుసును నిబంధనగా గుర్తుగా రుజువుగా పెట్టుకున్నాడు కాబట్టి పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే నమ్మదగిన వాడిగా ఇప్పటి వరకు కూడా మన ప్రాణాల్ని స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. ప్రతి మనిషికి క్రీస్తుని నమ్ముకున్న ఈ భూలోకంలో పుట్టే ప్రతి మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. లేదంటే దేవుడు నమ్మకస్తుడు కాకపోతే కనుక ఇప్పటికి ఎంతో మంది మనలో నుంచి నోవహులు ఎందుకుందుడు, ఓడను తయారు చేసుకుందుడు, ప్రతి సంవత్సరం కూడా ఈ భూమి మీద ప్రతి దాన్ని తుడిచేసేవాడు. కానీ నమ్మకమైన వాడు అలా చేయలేదు. తర్వాత దేవుని పోలికగా చేసుకున్నాడు మనల్ని. దేవుని పోలికకు కూడా చేసుకుని ఆయన మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే మనల్ని నమ్మదగిన వాడిగా ఉంచి చేస్తా ఉన్నాడు. మోషే కూడా అనేక సార్లు బ్రతుకులాడుకున్నాడు. ఇదిగో దేవా, ఇదిగో నేను దేవా జనుల పక్షాన ఉన్నాను కాబట్టి నాయన నాకు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు కాబట్టి నాయన ఒక్కసారి అవకాశం ఇదనే మనుషుల పక్షాన దేవుడు అంటున్నాడు నేను భరించలేను, ఇంకా తుడిచివేస్తాను అన్నప్పుడు ఆయన కోపం రగులుతున్నప్పుడు నమ్మదగిన వాడు నాయన నీవు మాట ఇచ్చావు కాబట్టి నా మాట కోసం ఒక్క అవకాశం దయచేయండి. ఆయన రుజువును జ్ఞాపం చేసుకుని ఆయన నిబంధనను జ్ఞాపం చేసుకుని నమ్మదగిన వాడు కాబట్టి మాట మీద నిలబడి ఆయన చేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఒక నమ్మకస్తుడు ఎలా ఉంటాడంటే ఆయన నష్టపోయినా గానీ ఆయన నమ్మకం మీదే నిలబడతాడు. ఆయన ప్రాణం పోతున్నా గానీ ఆయన నమ్మకం మీదే నిలబడతాడు. అతను ఆస్తి అంతా కోల్పోతున్నా గానీ నమ్మకస్తుడిగానే ఉంటాడు. ఆయన కుటుంబం అంతా ఇతను వెర్రివాడిగా చూస్తున్నా గానీ అతను మనుషుల పట్ల దేవుని పట్ల నమ్మకంగానే ఉంటాడు. అతను చేసే కార్యంలో అతను దున్నదంతా నష్టపోతున్నా గానీ నమ్మకం మీద నిలబడతాడు. అదే నమ్మకస్తుడు మన దేవాతి దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి మహిమపడతాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని నమ్ముకుంటే కనుక నిన్ను సిగ్గుపరచనంటున్నాడు, నిన్ను లేవనెత్తుతానన్నాడు, నిన్ను ఎన్నడూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతానన్నాడు. అందుకని అనేక మంది కట్టు బట్టలతో దేవుని నమ్ముకుని రోడ్డు మీదకి వచ్చేస్తే వాళ్ళని ఎంతో మందికి ఆశీర్వాదంగా నిలబెట్టాడు, లక్షల మందికి ఆశీర్వాదంగా నిలబెట్టాడు. బిల్లి గ్రామంగాన్ని అనేక ఆత్మలు రక్షించి కోట్లాది మందిని రక్షించి ఒక్కసారిగా ఆయన ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తే లక్షల మంది మార్పు చెందేవారు. నమ్మదగిన వాడిని నువ్వు విడిచిపెట్టేసి ఏదైనా ఇప్పటికీ ఈ లోకం ఎలా మారిపోయిందంటే నమ్మదగిన వాడిని విడిచిపెట్టేస్తుంది, పరిశుద్ధాత్మను విడిచిపెట్టేస్తుంది, వాయిద్యాలని నమ్ముకుంటా ఉన్నది, స్వరాలను నమ్ముకుంటా ఉన్నది, సౌండ్ సిస్టాలను నమ్ముకుంటా ఉన్నది, పక్కనున్న మనుషులను నమ్ముకుంటా ఉన్నది. కానీ నమ్మకం మాత్రం శక్తినిచ్చేవాడు, ఆత్మనిచ్చేవాడు, పరిశుద్ధాత్మనిచ్చేవాడు, మనల్ని నడిపించేవాడు దేవుడని దేవుని యొక్క స్వరూపాన్ని చూడటానికి ఇష్టపడట్లేదు, దేవుని శక్తిని పొందుకోవడానికి ఇష్టపడట్లేదు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడని నమ్మకస్తుడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. మన పరిస్థితి అంతా లోకంలో పడిపోయి ఉండొచ్చు, మన జీరో అయిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని నమ్ముకుని కనుక నీ పక్కన నిలబెట్టుకుంటే నువ్వు హీరోగా నిలబడతాను వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా ఉన్న స్నేహితులు విడిచిపెట్టే, అపనమ్మకస్తులు విడిచిపెట్టే, దుష్టాత్మతో నిలుపుతున్న వాళ్ళని విడిచిపెట్టే, దురాత్మతో నిలబడుతున్న వాళ్ళని విడిచిపెట్టే, లోకాశులతో ఉన్న వాళ్ళని విడిచిపెట్టే, నాయకులు నమ్ముకోకు, రాజకీయ నాయకులు నమ్ముకోకు, ఆటగాళ్ళు నమ్ముకోకు, ఎంతో మంది అధికారులు నమ్ముకోకు, విడిచిపెట్టేసి నమ్మదగిన దేవుడైనటువంటి సమస్తానికి అధికారం ఉన్నటువంటి దేవుడు కనుక నమ్ముకుంటే నిన్ను ఉన్నత స్థానంలో నిలబడి ఎంతైనా నమ్మదగిన నమ్ముకుంటే నీకు ప్రతి దినము వాక్యాలతో నింపి నేను నడిపిస్తానంటున్నాడు. అటువంటి కృపాధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయను గాక. అందరూ లేచి నిలబడినైతే చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే
యేసయ్యా ఏనాడు నన్ను మరువడు, యేసయ్యా ఎన్నడు నన్ను విడువడు, యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. అందుకని యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు మన జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు మన కుటుంబానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నీ కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. పరిశుద్ధుల దేవుడా నాయన నిన్ను నమ్ముకునే కృప మాకు దయచేయి తండ్రి. విన్న మాటలు నాయన దుష్టుడు ఎత్తుకుపోకుండా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా దేవా మా హృదయములో తండ్రి నైనా దేవా స్థిరపరిచి బలపరిచి నైనా నీవు తండ్రి ఫలింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నమ్మదగిన దేవా ప్రతి మాట కూడా తండ్రి మేము నమ్ముకుంటే, నీ వాగ్దానాలు నమ్ముకుంటే తండ్రి, నీ నామాన్ని నమ్ముకుంటే తండ్రి, నీ సన్నిధిని నమ్ముకుంటే తండ్రి నైనా, నీ ఆశ్రయాన్ని నమ్ముకుంటే తండ్రి, నీ రక్షణ నమ్ముకుంటే తండ్రి, నమ్మదగిన దేవా సమస్తము కూడా అనుగ్రహిస్తానన్నావు తండ్రి నైనా. అట్టి రీతిగా నీ బిడ్డలకు దయచేసి ఇక్కడి నుంచి దీవెనకరంగా నీ బిడ్డలు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం, కానుకల సమర్పణ పాట. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, నీ దేహము దేవుని ఆలయము చమగల, నీ దేహము తలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము చమగల, నీ దేహము తలచిన మందిరము, సజీవయాగముగా తీర్చినవా, సజీవయాగముగా తీర్చినవా, తీర్చినవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, ప్రభువే నిలిచిన వేగనకు, ప్రభువే నిలిచిన పాలుగగా, ప్రభువే నిలిచిన వేగనకు, ప్రభువే నిలిచిన పాలుగగా, జీవనమా దయుని విడిచినవా, జీవనమా దయుని విడిచినవా, విడిచినవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. సహోదరి నూతనకు వచ్చిన దివ్య సిస్టర్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముగి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించినట్లయితే శంకరన్న గారి తమ్ముడు కోసం, అశోక్ అన్న కోసం అందరూ హృదయపూర్వకంగా ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేస్తాం. దయచేసి అశోక్ అన్నకి మంచి ఆరోగ్యం దేవుడు దయచేది, ఆయన మంచి స్వస్థత దేవుడు అనుగ్రహించలాగా అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేయండి అందరూ కూడా. అశోక్ అన్న కోసం దేవుని మందిరంలో